తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాష
Chimut. నేను సాధారణంగా ప్రిన్సిపల్ గారిని అదేవిధంగా నేటి ముఖ్య అతిథి రూపంలో శ్రీ బిగ్ క్లబ్ గట్టిగా గట్టిగా స్వాగతం పలకాలి. జవహర్లాల్ విద్యాలయ లేపాక్షి కూర్చున్న తర్వాత So I request Navjasri to give away bucket to our honorable principal class and Navanita, Kumari Navanita. Next, Lakshmi Sri Sai, our senior most teacher, Velayusa, Saruda Bouquet. Thank you, girls. Navanita, Lakshmi జవహర్ నవోదయ విద్యాలయ లేపాక్షి కార్యాలయ సిబ్బందికి భోజనాలయ సిబ్బందికి మిగిలిన పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అదేవిధంగా ఈ మధ్యనే పదవీ విరమణ పొంది మరొకసారి విద్యాలయకు వచ్చేసినటువంటి శ్రీ తిమ్మరాజు గారికి స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. అందులో భాగంగా ప్రేయర్ సాంగ్ విత్ ప్రేయర్ సాంగ్ Navjasri and batch.
వారి బృందం చక్కటి ప్రార్థనా గీతం ఆలాపించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా సాగడానికి ఈ ప్రార్థనా గీతంతో శ్రీకారం చుట్టాం. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. అయినా మరొకమారి ఆ భారతదేవి వాగ్దేవి సరస్వతీదేవి కృపా కటాక్ష వీక్షణాలన్నీ కూడా మన మీద ప్రసరించాలని ఇంకొక గీతం ఒక పద్యంతో ప్రారంభించిన కార్యక్రమాన్ని శ్రీకరం చూస్తాను. శ్రీకర మందార సింధూర తిలకంబు పాలభాగమునందు గ్రాలుచుండ. శ్రీకర మందార సింధూర తిలకంబు పాలభాగమునందు గ్రాలుచుండ. విరిదండ మెడనిండ పరిమళంబుల చింద కందోయి చిరుచల్వ కందలింప. కరికంజముల పుంజికన విపంచిక నుంచి అతిలోక సుశ్రావ్య స్మృతుల నీల. రాజహంసమునికి రాజతాక్షముని మందస్మితాసి అయి పురులు గొల్ప. సారసూరీర్ణ సుదీర్ణ జ్ఞానపూర్ణ భారతీదేవి సత్కృపా మహిమ వదన. కల్కులయుచు నేడు నానాల్క పైన గటించి నటించుగాక. ఈ విధంగా సరస్వతీదేవి కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరి ముందు ప్రసరించి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడానికి ఆమె కృప చాలా ఉన్నతమైంది. అయితే ప్రియమైనటువంటి విద్యార్థులారా, నేడు సుదీర్ఘ సర్వీస్తో సుదీర్ఘ సేవలు చేసి జవహర్ నవోదయ విద్యాలయ లేపాక్షిలో 14/11/1990లో నియమితులై అప్పటి నుండి నేటి వరకు అంటే పొద్దున్నే మీకు ప్రధానాచార్య చెప్పారు, వాస్తవంగా యథార్థంగా ఈ పదవీ విరమణ మహోత్సవాన్ని మనం 31/5/2023 జరగాల్సింది. అయితే మనకు వేసవి సెలవుల కారణంగా మీ సమక్షంలో మీ సమ్ముఖంలో మీరుండంగా జరిపితే బాగుంటుందనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అందులో ఒక నెల ముందుగా అప్పుడు ఎవరు ఉపాధ్యాయులు కానీ మీరు కానీ ఎవరు ఉండరు కనుక అందరి సమక్షంలో జరగాలనే మంచి తలంపుతో మంచి భావనతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబడింది. దానికి నేడు పంచమ రోజున సుమంగళమైనటువంటి మంగళవారం రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. మాకు జేఎన్యూనివర్సిటీ పనుల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. దానికి ముందుగా మరి నేడు పదవీ విరమణ చేస్తున్నటువంటి శ్రీ సాంబశివ గారు అయితే మీకు పెద్దగా రోజు చూస్తూనే ఉంటారు కానీ పెద్దగా అతనితో పరిచయము అంటే ఎక్కువగా సుదీర్ఘంగా ఎక్కువసేపు మాట్లాడే యథాముఖంగా మాట్లాడే అవసరం చాలా తక్కువ. ఎందుకంటే అతని యొక్క క్వాలిటీ అతని యొక్క గుణం ఏంటంటే తన పని చేసుకునే పని. ఎవరితో వేరే విషయాలు మాట్లాడుతున్నా తన పని ఏదో తను నిజాయితీగా నిబద్ధతతో విజయవంతంగా పని చేయడంలో తనకు మానేశాడు. అయితే ఏమిటి సాంబశివ గారు మీకు తెలిసిన విషయమే, విద్యాలయంలో జవహర్ నవోదయ విద్యాలయ లేపాక్షి ముఖ్యంగా నవోదయ విద్యాలయాల్లో మనం గర్వంతో చెప్పుకోవాల్సినటువంటి 3 ప్రయోగశాలలు. దాంట్లో రసాయన శాస్త్రము, భౌగోళిక శాస్త్రము, భౌతిక శాస్త్రము, జీవశాస్త్రము ఇలాంటి వీటి ముగ్గురికి కూడా 3 ప్రయోగశాలలు ఉంటాయి. దానికి పిల్లలకి ఉత్సుకతలో వాళ్ళు ప్రాక్టికల్ చేయడానికి ఉన్నటువంటి సామగ్రిని మీకు అందించే సహాయకుడిగా నియమితులయ్యారు. వెరసి ఆంగ్లంలో చెప్పాలంటే ల్యాబ్ అటెండెంట్ అంట. సో హూ అటెండెంట్ ల్యాబ్స్ ఈజ్ కాల్డ్ ల్యాబ్ అటెండెంట్. సో మన సాంబశివ గారు ల్యాబ్ అటెండెంట్గా 14/11/1990 సంవత్సరంలో ఇక్కడ నియమితులయ్యారు. అప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి అందరి ఉపాధ్యాయులతో ప్రధానాచార్యులతో ఉప ప్రధానాచార్యులతో అందరితో
చక్కటి అభినాభావ సంబంధము, మంచి సంబంధము నెరపి ఎప్పుడూ కూడా విమర్శకి తావు లేకుండా తన యొక్క ఉద్యోగ జీవితాన్ని గడిపారు. ఎటువంటి దాంట్లో అతిశయోక్తి లేనే లేదు. కాబట్టి మీకు ఎవరైతే 11th and 12th వాళ్ళు ఉంటారో ఎక్కువ పరిచయం ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ సమయంలో ప్రాక్టికల్స్ సిబిఎస్ఈ నిర్వహించాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువగా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ప్రాక్టికల్స్ నిర్వహించడానికి ఈయన సహాయకారిగా ఉంటారు. అది ముఖ్యంగా చేయబడి ఇన్ అడిషన్ టు దట్, దాంతోపాటు మీకు నిత్యము కనిపించే ఇంకొక పని ఆయనలో ఉన్నటువంటిది ఏమంటే చాలా బృహత్తరమైనటువంటి కార్యం, చాలా బరువైన కార్యక్రమం, చాలా పిల్లల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి కార్యం పరీక్షా విభాగం, ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్, వన్ ఆఫ్ ద జేఎన్వి లేపాక్ష. సో ఇట్లా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకు ఇన్ఛార్జెస్ ఉన్నప్పటికీ కూడా వారి ఆధ్వర్యంలో పరీక్షలన్నీ కూడా సుచారుగా చాలా చక్కగా జరగడానికి తన వంతు కృషి చేసుకుంటారు. అంటే కావలసినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్లు కానీ ఆ తర్వాత రూమ్ వైజ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అందిస్తుంటారు. అది చాలా కొన్ని రోజులు కానీ పనిచేస్తే కానీ అవ్వదు. అంటే చాలా అన్ని దాదాపు 12, 15 ఒక్కోసారి 15 రూములకి ఒక్కొక్క రూమ్కి 40 చొప్పున పేపర్లు అరేంజ్ చేయడము, తర్వాత థ్రెడ్స్ ఇవ్వడము, మ్యాప్స్ ఇవ్వడము, అదేవిధంగా మ్యాథమెటికల్స్ కెమిస్ట్రీకి సంబంధించిన లాగరిథమ్స్ ఇవన్నీ కూడా సకాలంలో ఇవ్వడము, మళ్ళీ రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద పని. కాబట్టి అది ఎవరైతే నిర్వహిస్తారో ఆ రూమ్లో కూర్చొని వాళ్ళకే తెలుస్తుంది. దాంట్లో ఉన్నటువంటి మళ్ళీ ఆ ఆన్సర్ షీట్లు ఆ ఉపాధ్యాయులు డిస్ట్రిబ్యూట్ చేయడము, మళ్ళీ తీసుకొని అక్కడ పెట్టడము, ఇవన్నీ కూడా చాలా పనులు ఉంటాయి. అవన్నీ కూడా నిర్విఘ్నంగా వారు నిర్వహిస్తుంటారు. దాంతోపాటు ప్రతినిత్యము మనకు ఆఫ్టర్ అసెంబ్లీ ఇఫ్ ఎనీ టీచర్ ఆన్ లీవ్ ఆర్ ఆన్ డ్యూటీ, సో అరేంజ్మెంట్ తీసుకెళ్తే దాంట్లో అరేంజ్ చేసి వారికి మా దగ్గర సైన్ పెట్టించి మీరు వెళ్ళాలి అని ఒక సూచన ప్రాయంగా తెలిపే పని ఇది అరేంజ్మెంట్ పని. ఇంకా దాంతోపాటు నాకు ముఖ్యంగా సాంబశివ అన్నగారితో ఉన్నటువంటి అందరికంటే చాలా ముఖ్యమైనటువంటి ఏ విధంగా ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ దానికంటే ఇంకా బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేయండి. ఎందుకంటే ఇది ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ అనేది ఓన్లీ డిపెండ్ ఆన్ అవర్ విద్యాలయ ఓన్లీ, బట్ వేరే జేఎన్వి హోల్ డిస్ట్రిక్ట్. కాబట్టి హోల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి 42 or 52 సెంటర్స్ కి మనం ఆఫ్టర్ ఎగ్జామినేషన్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద జేఎన్వి ద ప్యాకింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ నైస్. అంటే దీన్ని వచ్చినటువంటి సెంటర్ నుంచి వచ్చినటువంటి వాటి నుండి కూడా తీసుకొని మనకి కలెక్షన్ సెంటర్లో అంటే హైదరాబాద్లో ఇవ్వవలసినటువంటి బాధ్యత మన విద్యాలయం ఉంటుంది. దాన్ని మనకేంటంటే ఆ ప్యాకెట్ సిస్టమ్, బండల్ సిస్టమ్ వాటినంతా కూడా చక్కగా ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా అక్కడ తీసుకునేదానికి అనువుగా ఏర్పాటు చేయడంలో ఆయన సాటి. దాంట్లో నేను వచ్చినప్పటి నుండి దాదాపు ఇది 6వ జేఎన్వి, అంటే 5 సంవత్సరాలు, 5 years we completed successfully. So still this month 29th, so exam is there. So I hope this year also we may success. దాంతో పాటు లేటరల్ ఎంట్రీ ఎగ్జామ్స్ కానీ అదేవిధంగా ఇట్లాంటివన్నీ కూడా సకాలంలో, అంటే ప్యాకింగ్ అంటే మీరు ఊరికే అట్లా అనుకోవచ్చు, ఏముంది కదా సూది దారం తీసుకుని కుట్టేసి నాట్ లైక్ దట్. ప్రతి దాంట్లో ఒక నైపుణ్యం ఉంటుంది. నైపుణ్యం అంటే చూసిన వెంటనే ఎవరైనా ఆ పని చూసినప్పుడు ఆహా చాలా బాగుంది అని ఒక కామెంట్ వచ్చే విధంగా. అలా నాకు తెలిసి ఏంటంటే ప్యాకింగ్ చేయడంలో మాకు సహకరించిన దాంట్లో ఆయన
ఆ ఎగ్జామ్ అయిన రోజుల నుంచి ఆ ప్యాకింగ్ అయినప్పటి అయ్యేంత వరకు ఆ ప్యాకింగ్ చేస్తూ భోజనానికి కూడా వెళ్ళేవాడు కాదు. ఇద్దరు ఆడే కింద కూర్చొని ఆ ప్యాకింగ్ చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో సాయంత్రం 5 అప్పటికి కానీ వెళ్ళేవాళ్ళం కాదు. అట్లా పైపచ్చు అనంతపురం అనేది పెద్ద డిస్ట్రిక్ట్, మీకు తెలిసిన విషయమే. మనకు ఈ సంవత్సరం అయితే 42 సెంటర్లు, లాస్ట్ ఇయర్ 53 సెంటర్స్. మరి అన్ని వచ్చిన తర్వాత వాటిని కూడా 4 విభాగాల్లో సిస్టమేటిక్గా ప్యాకింగ్ చేయడం అనేది ఒక చాలా పెద్ద కార్యం. దాన్ని అత్యంత నైపుణ్యంగా చాలా సౌకర్యవంతంగా చేయడంలో, ఆ సహకరించడంలో విసుక్కోకుండా చేయబెట్టడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి అలా తన యొక్క సేవలు కొనసాగిస్తూ విద్యాలయాన్ని ఇంకా దాంతోపాటు ప్రధానాచార్యులు, ఉపప్రధానాచార్యులు, అదేవిధంగా సిబ్బంది ఇంకేదైనా సమాచారం అడిగినప్పటికీ లేక ఇంకేదైనా అతనికి చెప్పినప్పటికీ పురమాయించినప్పటికీ చాలా చక్కగా జరుగుతూ ఇప్పటి వరకు అలా కొనసాగుతూనే వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా అలా కొనసాగుతుందని నేను భావిస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే సాంబశివ గారి అయితే వారు పైకి ఎక్కువ మాట్లాడుకోవచ్చు, అంటే దెర్ ఈజ్ నో డిస్కషన్ అబౌట్ ఎనీథింగ్, బట్ ఈజ్ వెరీ కామ్ గోయింగ్, వెరీ కూల్. ఆ చిరునవ్వుతో స్వీకరించి దాన్ని సక్సెస్గా చేయడంలో చాలా ఎప్పుడూ ముందుంటారు. ఇది నాకు తెలియదు, నాకు రాదు, నేను చేయను, ఇలాంటిది ఎప్పుడు కూడా అతని ముఖం ద్వారా మేము ఎదురుంది లేదు. కాబట్టి అందుకే వారిని సముచితంగా, సగౌరవంగా, సమున్నతంగా వారి సేవలను కొనియాడుతూ ఈరోజు ఇంతమంది జవహర్ నవోదయ విద్యాలయ లేపాక్షమ విద్యార్థులు, అదేవిధంగా ఉపాధ్యాయ బృందం, మిగతా సిబ్బంది, వారి అతిథుల ముందు వారు చేసినటువంటి సేవలను కొనియాడుతూ చేసుకున్నటువంటి పండుగ ఇది పదవీ విరమణ మహోత్సవం. దానికి మరి నేను ముందుగా నేనే ఎక్కువగా మాట్లాడడం భావ్యం కాదు కాబట్టి ముందుగా మా ఉపాధ్యాయులు తరపునటువంటి ఆయనతో ఎక్కువ, అంటే వారి డిపార్ట్మెంట్లో ఎక్కువగా తెలిసినటువంటి మేడం గారు శ్రీమతి ముంతాజ్ మేడం గారిని ఆహ్వానిస్తున్నాను. ఐ కార్డియల్లీ ఇన్వైట్ శ్రీమతి ముంతాజ్ మేడం, పీజీసీ కెమిస్ట్రీ, ప్రమోట్ ద డయాస్, స్పీక్ అబౌట్ శ్రీ సాంబశివ గారు, ల్యాబ్ అటెండెంట్. ప్లీజ్ మేడం. Respected senior most teacher of the Vidyalaya, Sri Velayudan sir. Actually the guest of honor, today's guest of honor, Sri Sambasiva Garu, my dear children and the respected teachers of our Vidyalaya. So good morning to you all. So as you all know that today we have gathered here to bid farewell to Sri Sambasiva Garu, lab assistant, who has successfully completed his service in this institution. So before I start anything, I would like to congratulate Sambasiva Garu for his successful completion of the service in our institution. So I take this opportunity to speak few words on this occasion. So when I was PGT Science, I didn't know much about Sambasiva Garu. I don't know much about him. Okay, so because there was no much interaction also during those days, then I think my association would be for a period of 7 years. That is when I have joined in this institution as PGT Chemistry in 2016. So I would like to recall one incident here. When I have joined in 2016, when I have taken the charge of chemistry lab, so 10 days over, 15 days over, I didn't see Sambasiva in lab, his presence in lab. Then I thought how I could do the works in chemistry lab because without the lab assistant. Then I went and told to Bhaskar Kumar sir, sir, this is the situation. That time I didn't know that he is busy in examination department. Okay, so then sir told me, okay, ma'am, he is contributing so much to examination department.
when he is free, he will come and attend the lab work also. So when I took the in charge of examination department, then only I realized the contribution made by him towards examination department. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే మనం బయట నుంచి చూసేది వేరు, మనం ఎప్పుడైతే ఆ వృత్తిలో దిగుతామో అప్పుడే మనకు తెలుస్తుంది ఏదైనా కానీ. సో దెన్ ఓన్లీ ఐ రియలైజ్ అబౌట్ హిస్ కంట్రిబ్యూషన్. సో పర్సనలీ హీ ఈస్ a very humble, honest person. He is very good human being, and also he is dedicated, and whatever works we assign to him, he used to do with full of dedication. And then not only he contributed so much to the maintenance of lab, regarding cleanness of lab, he used to give suggestions to me also, madam, we will try to keep the chemicals like this, or we will do the arrangements like this. He always used to give me suggestions in the lab. And whenever we ask him to prepare any solution, he is always ready to do the work. So if you had to conduct one practical, we need to allot some maximum 1 hour to arrange the things in the chemistry lab. So if I tell him, then definitely he used to allot time for the arrangement of the lab so that I can easily conduct the practical for the students. And then one more thing which I have noticed is, he is having good talent in arts and crafts also. He has helped most of the teachers in preparing exhibits also in previous years. I have seen he has worked with Shailaja Madam, Shankar sir, most of the teachers. Whatever is required, supposed to prepare any simple model, so he has very good talent, especially in arts and crafts also. Then another thing, substitution. So suppose even if any teacher is not there to substitute to work for arrangement of the classes, and he has a vast experience where he can complete the substitution work also. But actually, formally he cannot do, but informally he can do best even for substitution for arranging the classes. And another thing is that I think it will be incomplete if I will not speak about the department that is examination department. And actually, he has contributed so much than the contribution made towards laboratories. Because practically I have seen he has done thousands of Xerox papers, and he has to think that once I too had the experience, అంటే అవి జెరాక్స్ చేసేటప్పుడు వేడిగా ఉంటాయి పేపర్స్, ఆ వేడిగా ఉన్నప్పుడు పిన్ చేసుకోవాలి. ఈవెన్ నాకు కూడా చాలాసార్లు కట్ అయినాయి ఫింగర్స్. సో యూ కెన్ ఇమాజిన్ హీఈస్ డూయింగ్ థౌజండ్స్ ఆఫ్ పేపర్స్ అండ్ హీ హ్యాస్ టు పిన్ దట్. సో ఐ రియలైజ్ వన్ డే, ఐ థింక్ ప్రీ బోర్డ్ టైంలో ఒక రోజు లీవ్కి వెళ్ళిపోయినారు సాంబశివన్న. సో దెన్ ఐ హ్యాడ్ గ్రేట్ డిఫికల్టీ టు మేనేజ్ ద థింగ్స్, to coordinate the things. Then only I realized the importance of Sambasiva towards examination department. Okay, so now I think that some teachers in this institution, they have discharged the duties of the examination department more than 8 years also. Like Shankar sir, PGT Physics, Shailaja Madam, PGT Bio, they have done for 8 years, 7 years, 5 years. Now I could imagine it is just because of Sambasiva, so that they can discharge their duties, okay, and the examination department would have been done very smoothly because of Sambasiva. So like this, I can speak so much about him, and overall I could say that whatever contribution made to this institution, okay, so it is really wonderful and amazing. So even I could discharge my duties of examination department because of him only. So I sincerely extend my gratitude to Sambasiva for his help and support for maintenance of the lab and also for the smooth functioning of the examination department in previous years. So I once again I am very much thankful to you for your support and guidance also. And so one more thing, see, retirement is not the end, it is a new beginning. And retirement is just like a small piece of paper, and where everyone can redesign our life in new and different manner. So I came to know that Sambasiva has planned something after the retirement. Okay, so I wish him best of luck for whatever plans he has done after the retirement. And I would also like to take this opportunity to express sincere thanks to Sambasiva for all whatever he did for the smooth functioning of all the departments in this institution.
And finally, I think whatever his dedicated service, everything, whatever he did for the institution, for the departments, everything, it is really unforgettable and memorable in the history of JNV Lepakshi. Because I had never seen in any institution this much contribution made by lab assistant for the development of the Vidyalaya. So in this way, so we all are really grateful about Sambasivarna for his contribution. And finally, I pray God to shower blessings and to shower bright future for his son and a happy and healthy life to the Sambasiva after retirement. So I am very much thankful for having given me this opportunity to speak few words on this occasion. So thank you, Vandana. This is very nice. Then one more madam. So with the close, I mean always Sambasiva అన్నగారితో మేడం గారి విధంగానే శ్రీమతి షీలా మేడం గారు కూడా అయితే మేడం గారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు కార్యక్రమానికి రాలేకపోయారు. అయితే వారు సందేశాన్ని పంపించారు. ఆ సందేశాన్ని వారి మాటల ద్వారానే మీరందరూ వినాలని నేను కోరుకుంటున్నాను. Good morning to all. As a department member, I can start from the same ethical function of Samba. But I would like to share a few things about Samba, what I observed last 5 years. The first is, he never goes on his work. Whether it is science department, or exam department, or whatever the work assigned to him, he always tries to complete his work before the time. The second thing is, he is having a lot of patience. Whatever we assign work to him, whoever he may be, he never says no. When he completes or not, the first thing, he never says no. He says yes, okay, we'll try to do the work. Third one is, he maintains good relationship with everyone, students, parents, and staff members. He never gossip, or he never murmurs behind the person. Overall, he is a hard worker. I can say no one can replace his place for our science department. And next thing, he brought his son in a discipline, and he took more interest to learn his son's career. He always takes suggestions from different staff members for the future of his son. So, at this junction, I pray to our Almighty to give him courage, strength, and support morally as well as physically to live his life peacefully. May God bless his Amalna. So once again, I am sorry for missing your related function due to my personal work. Thank you only time. So this is the message sent by Srimati Sheila Madam, PhD Biology. And one more madam. So previously, who worked as examination in charge here, she want to share her feelings about the Sambasivarna. She sent also message. Just I read out. 25/4/2023 message by K. Shailaja, PGT Biology, JNV Kadapa. Now she is working at JNV Kadapa. Just I received this message. Sambasiva retirement function ki nenu 100% attend అవ్వాలని అనుకున్నాను. మాకు కూడా ఇక్కడ మ్యూజిక్ మేడం ఫంక్షన్ ఉండడం వల్ల నేను అటెండ్ కాలేకపోతున్నాను. JNV లేపాక్షిలో సాంబశివ గారి సర్వీసెస్ నేను మర్చిపోలేను. లేపాక్షి స్కూల్లో
నేను 10 సంవత్సరాలు ఎగ్జామినేషన్ ఇన్ఛార్జిగా ఏ కష్టం లేకుండా చేశానంటే అది కేవలం సాంబశివ యొక్క కోఆపరేషన్ వల్లనే. ఏదైనా వర్క్ సాంబశివకి చెప్తే దానిని 100% పర్ఫెక్షన్తో చేసేవాడు. దాని గురించి మనం తిరిగి చూడవలసినటువంటి అవసరం ఉండేది కాదు. నేనున్నానమ్మా, నేను చేస్తాను, మీరు వర్రీ అవ్వవద్దు అని చెప్పేవాడు. ఆ మాటే నాకు ఎంతో రిలీఫ్ ఇచ్చేది. బయాలజీ ల్యాబ్కి సాంబశివ చేసినటువంటి సర్వీసెస్ వెలకట్టలేదు. ల్యాబ్లో డిసిప్లే చేసినటువంటి చాలా ఐటమ్స్ సాంబా గారి సహాయంతో చేసినటువంటివి. ఎగ్జిబిట్ తయారు చేసేటప్పుడు అయితే ఆ హార్డ్ వర్క్ అంటే సాంబశివ చేసేవాడు. కార్పెంటరీ వర్క్ అంతా ఆయన చేసేవాడు. ఐడియా మాత్రం నేను ఇచ్చేదాన్ని, మిగిలిన వర్క్ అంతా సాంబశివ చేసేవాడు. నేను అక్కడ ఉన్న అన్ని రోజులు బయాలజీ ఎగ్జిబిట్ సెలెక్ట్ అవుతూ ఉండేది. 2 టైమ్స్ అయితే నేషనల్ కూడా సెలెక్ట్ అయింది. బి క్లాస్ అంటే నేషనల్ లెవెల్ అంటే నాట్ సో మచ్ ఈజీ. సో ఈ క్రాస్ క్లస్టర్ లెవెల్, రీజనల్, దెన్ నేషనల్. సాంబశివ యొక్క లేకపోతే ఆ మూమెంట్ లేకపోతే ఎగ్జిబిట్ అంత దూరం పోయి ఉండేది కాదు. ఎగ్జిబిట్ చేసేటప్పుడు డే అండ్ నైట్ ల్యాబ్లో ఉండి పనిచేసేవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సాంబశివ యొక్క సర్వీసెస్ స్కూల్స్లో స్కూల్ డెవలప్కి చాలా సహాయపడ్డాయి. నాకు ఒక ఎల్డర్ బ్రదర్ లాగా నేనున్నానని పనులు చేసి పెట్టేవాడు. సాంబా యొక్క పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా హెల్తీగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. విష్ యూ ఏ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సాంబన్న బై శైలజా మేడం, కడప. ఇది మేడం గారు రాసి పంపించారు. జస్ట్ ఐ రెడ్. దిస్ ఈస్ ద మెసేజెస్ ఫ్రమ్ వేరియస్ టీచర్స్. ఐ హోప్ I also received some more messages from various teachers. So now the program will continue. I will call upon Sri Sumit Kumar Singh ji, JB Lepakshi. Sri Sumit Kumar Singh sir is very eagerly waiting for to speak about the Sambashivanna. That's why I request him, श्री सुमित कुमार सिंह जी, मंच पर आकर अपना विचार व्यक्त करने के लिए मैं सुमित सिंह जी को आमंत्रित करता हूँ. आदरणीय प्राचार्य महोदय, विद्यालय के वरिष्ठ शिक्षक श्री बिलायुद्दीन सर, यहाँ उपस्थित मेरे मित्र और सहयोगी साथी शिक्षकगण और सांबा अन्ना शिवा अन्ना के परिवार से आए हुए सभी सम्मानित जो भी यहाँ बैठे हुए हैं और मेरे प्यारे बच्चों, सभी को सुप्रभात। मैं इस विद्यालय में सबसे नया हूँ और बामुश्किल 1 साल 6 महीने हुए हैं मुझे इस विद्यालय में आए हुए, और इतने कम समय में 2-4 ऐसी अच्छी बातें हैं जो मैं आप सभी से शेयर करना चाहूँगा। मैं तेलुगु नहीं जानता हूँ और सामान्य हिंदी नहीं जानते हैं, लेकिन इसके बावजूद हम दोनों के बीच कमोबेश हर दूसरे तीसरे दिन बात होती है और अच्छी बात होती है। वो तेलुगु में कुछ कहते हैं मुझसे अपनी बातें, जो भी बातें, और मैं समझता हूँ, और मैं भी जो भी अपनी बातें हैं मैं हिंदी में उनको अपनी बातें बताता हूँ, और सर सामान्य भी उसको सर हिलाते हैं। कहने का ये मतलब है कि भाषाएं जो भी हों, प्रेम की कोई भाषा नहीं होती है। जब आप किसी से प्रेम करेंगे तो उसके लिए उस भाषा उसमें कोई बाधा नहीं होती है। और मैं बहुत गिने चुने लोगों में से हूँ जो मैं सामान्य के घर गया हुआ हूँ अनंतपुर में, और इतना सुंदर इन्होंने घर बनाया है, इतना प्यारा घर बनाया है, और वहाँ मैं पहुँचा तो इन्होंने जो आतिथ्य दिया मुझे, जितना सम्मान दिया,
और जितने अच्छे तरीके से सम्मानस के परिवार के लोगों ने मुझे वहाँ एकदम अपनापन का जो भाव दिया है, मैं कृतज्ञ हूँ। और मैं हमेशा वो मेरे लिए अविस्मरणीय है। और रियली सम्मान आपका घर बहुत अच्छा है, बहुत अच्छा है। बहुत कम ऐसे घर देखने को मिलते हैं। मैं सम्मान पता नहीं मेरी बातों को कितना समझ पा रहे हैं, लेकिन एक दो बातें मैं बच्चों की मदद से कुछ लिख कर लाया हूँ और मैं पढ़ना चाहता हूँ आपके लिए। सम्मान ना प्रियामैना मित्रुडु ఇంకా ఎంతో మించి మనిషి ఆయన నాకు ఎంతో సహాయం చేశారు, నేను ఆయనను ఎంతో ఇష్టపడతాను। आप मेरे बहुत अच्छे मित्र हैं और आपने हमेशा सहयोग किया है, मदद की है। जब भी जहाँ आवश्यकता हुई है और इन्होंने जब भी मैं गया हूँ, सम्मान अपने ये चीज़ चाहिए, ये प्रिंट आउट चाहिए, ऐसा मुझे चाहिए, मैं क्या करूं। सम्मान ने अपनी भाषा में मुझे बताया है और उसका कुछ ना कुछ रास्ता निकाला है, तो मैं बहुत खुश हूँ। और यहाँ से मैं एक और लोगों को याद करना चाहता हूँ। अगर ओंकार यहाँ पे है, बहुत प्यारा बच्चा है, और मैं उनके भी उज्जवल भविष्य के लिए जीवन में कुछ अच्छा करें, सुंदर करें। हमेशा ये पूरा परिवार, नवोदय परिवार की सम्मान ने अपना पूरा जीवन इस विद्यालय को दिया है। कितना मजेदार बात है कि अपना कैरियर इस स्कूल में शुरू किया और आज समाप्ति भी इसी स्कूल से हो रही है। ये अपने आप में एक विलक्षण बात है। मैं रोमांच से भर जाता हूँ कि यहाँ की जब आप लोगों ने किया है ये बातचीत की, हर एक छोटी से छोटी, अच्छी से अच्छी, और जो भी खट्टी पीटी जो भी यादें हैं उसके सबसे बड़े गवाह सम्मान हैं। और हम लोग रियली मिस करेंगे आपको, आप जहाँ कहीं भी रहें। हालांकि मोबाइल का युग है, सोशल मीडिया का युग है, जुड़े रहेंगे। सम्मानना आने वाला जीवन आपका बहुत अच्छा हो, आप खूब खुशहाल रहें, स्वस्थ रहें, प्रसन्न रहें। इन्हीं ढेर शुभकामनाओं के साथ बहुत बहुत धन्यवाद। थैंक यू। किया है कि जो सांब शिवा जी के साथ आपका जो मधुर संबंध और शुभकामनाएं आपने बहुत अच्छे तरीके से किया है, उसके लिए बहुत बहुत धन्यवाद। आप तो आगे बढ़ते हुए तेलुगु में भी कुछ कविता के रूप में सुनाया है, वो भी अच्छा है। तो आप आने वाला समय में जो भी कार्यक्रम चलेगा पूरा तेलुगु में, तो मुझे विश्वास है कि आप ऐसा कर सकते हैं। बहुत बहुत धन्यवाद। ఇది శ్రీ సాంబశివరావు గారి గురించి శ్రీ సుమిత్ కుమార్ సింగ్ గ్రంథాలయ అయితే ఆయన పేరులో ఒక ఎవరికి లేనటువంటి ఒక విశిష్టత, శబరివాడ మహేశ్వరుడు అంటే శివుడు, ఆయన్నే సాంబుడు అంటారు। సాంబశివ ఆయన పేరు। మరి వారి తల్లిదండ్రులు శ్రీమతి నరసమ్మ, శ్రీ బాల 100 రూపాయలు, అది సార్థక నామధేయం సాంబశివ। కోపం రాదు, ఎప్పుడు కూడా శాంతంగానే ఉంటారు, ప్రశాంతతకు మారిపోయాడు। అదేవిధంగా ఆడంబరాలకి చాలా దూరంగా ఉంటారు। అందరూ కూడా ఇప్పుడు విష్ణువు శివుడు తీసుకుంటే ఒకరేమో అలంకార ప్రియ, ఇంకొకరు అభిషేక ప్రియ। అంటే శివుని యొక్క లక్షణం ఏంటి? ఒక ఆకు ఒక ఆకు తీసి మనం మనస్సాక్షిగా మంచి మనసుతో ప్రశాంతంగా సేవిస్తే భక్తితో ఆయన వెంటనే ప్రత్యక్షమవుతారు, మన మాట వింటారు। ఇంకొక ఆయన అలంకార ప్రియ, విష్ణువు ఏంటంటే సాక్షాత్ ఆయనకి ఎన్ని దగ్గరైనా సరిపోవు। మన పైన వెంకటేశ్వర స్వామి చూస్తే ఆయనకు ఉన్నటువంటి ఆస్తుపాస్తులు, అదేవిధంగా వజ్ర వైడూర్య మాణిక్యాలు, పుష్ప గోమేదిక బంగారాలు ఏమంటే ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి ఆస్తి ఆయన సొంతం। కాబట్టి వీరి మనసు కూడా అలాంటిది, చాలా ప్రశాంతంగా, ఎప్పుడూ కోపం లేకుండా ఆ సాంబుడు సాక్షాత్తు ప్రశాంతతను మారిపోయినటువంటి సాంబశివుడు ఎలా ఉంటారో అలానే వీరు ఉంటారు। అయితే వీరి కుటుంబం గురించి కొద్దిగా మనం ఆలోచిస్తే, ఇందాక నేను చెప్పినట్లు శ్రీమతి నరసమ్మ, శ్రీ
బాల ఓబయ్య గారి సంతానం అరడజన్ అంటే 6. దాంట్లో 4 సుపుత్రులు, 2 కుమార్తెలు. మరి ఈ 4లో సాంబశివ్ గారు ఒకరు. అయితే 1 నుండి 5వ తరగతి వరకు వారి సొంతూరులో విద్యాభ్యాసం, ఆత్మకూరు మండలంలో అనంతపూర్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊళ్ళో ప్రాథమిక విద్యాభ్యాసం. తర్వాత 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు అనంతపూర్లోని జూనియర్ కళాశాలలో చదివారు. మీకు తెలిసిన విషయమే, మన డ్రైవర్ ఉన్న జయనాయక్ వీళ్ళిద్దరూ ఒకే హాస్టల్ చదువుతున్నారు. మనకు డ్రైవర్ ఉన్నారు కదా జయనాయక్, ఈయన హాస్టల్ నెంబర్ 1 అయితే ఆయన హాస్టల్ నెంబర్ 3. ఇద్దరు ముందుగానే ఇక్కడికి రాకముందే 2 ఫ్రెండ్స్. అయితే ఈయన తొందరగా ఉద్యోగంలోకి వచ్చాడు. నేను చెప్పినట్టుగా 14, 11, 1999లో 90లో ఉద్యోగంలో చేరారు. ఆ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత 90లోనే నవోదయాలు రిక్రూట్మెంట్ జరగడం, అదే శ్రీ సాంపన్న గారి చివరి మొదటి ఉద్యోగం, చివరి ఉద్యోగం. అంటే సుదీర్ఘంగా ఈ విద్యాలయంలోనే సేవలు అందించినటువంటి వ్యక్తి 33 సంవత్సరాలు. మిగతా మేమందరం కూడా వేరే విద్యాలయం నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ ప్రతి అణువు, ప్రతి పరమాణువు, ప్రతి కణము, ప్రతి ఆకు, ప్రతి చెట్టు, ప్రతి రాయి, ప్రతి గోడ, ప్రతి బిల్డింగ్ అన్నీ కూడా తెలిసినటువంటి ఏకైక వ్యక్తి సాంబశివ్ గారు. ఎందుకంటే ఇక్కడ ఈ బిల్డింగ్స్ రాకముందన్నీ కూడా సాంబశివ్ గారు ఉద్యోగంలోకి వచ్చారు. ఈ ప్రహారీ గోడ లేనప్పుడు ఈ ఊరికి ఇక్కడ పనిచేశారు. అదేవిధంగా మెస్ బిల్డింగ్ లేనప్పుడు, అమ్మాయిలకు వేరుగా డైనింగ్ హాల్ లేనప్పుడు కూడా పనిచేశారు. ప్రయోగశాల లేనప్పుడు ఇక్కడ పనిచేశారు తాత్కాలిక బిల్డింగ్లో. కాబట్టి మొత్తం మీద ఒకే వర్డ్లో చెప్పాలంటే మొత్తం ఈ విద్యాలయం గురించి కూలంకషంగా సంపూర్ణంగా తెలిసినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ సాంబశివ్ గారు. అయితే సుదీర్ఘ ఈ సేవా కాలంలో ఎంతో మంది మహోపాధ్యాయులు, ప్రధానాచార్యుల దగ్గర, అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్లు శైలజ మేడము, ముంతాజ్ మేడము, తర్వాత శంకర్ సారు, తర్వాత ఇటువంటి మల్లికార్జున సారు, ఇటువంటి హేమీల దగ్గర, దిగ్గజాల దగ్గర పరీక్షా విభాగంలో పనిచేసినటువంటి అత్యంత అనుభవం కలిగినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ సాంబశివ్ గారు. ఇంట్లో సందేహం లేదు. అత్యుత్తమ అంతకంటే ఏమాత్రం కాదు. ఇకపోతే ఎవరికి రాని ఇంకొక పని ఆయన చేసేది ఏంటంటే, ఇందాక మేడం గారు సూచనప్రాయంగా చెప్పారు, అది జిరాక్స్. మనకి అత్యాధునికమైనటువంటి ఒకేసారి 100 జిరాక్స్ పేపర్లు వచ్చే కెపాసిటీ కలిగినటువంటిది ఉంటుంది. అది మాకెవరికి చేత కాదు. ఆయనే దాన్ని సిస్టమేటిక్గా మనకు వచ్చినటువంటి ఎగ్జామినేషన్, మనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్షియల్ ఎగ్జామినేషన్ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏంటంటే ప్రధానాచార్య ఇచ్చిన తర్వాత దాని వెంటనే మనకు కావాల్సినటువంటి జిరాక్స్ తీసి ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వడం అనేది అత్యధికమైనటువంటి మన సీక్రెట్గా చేయాలి. అదేవిధంగా చాలా నైపుణ్యంగా చేయాలి. ఏ పేపర్ మిస్ అయినా కూడా ఒక విద్యార్థి నష్టపోతాడు. దాన్ని చాలా చక్కగా నిర్వహించడంలో ఆయనకే సాటి. ఇంకెవరు మేము ఆ పక్క వెళ్ళలేము. ఆ మిషనరీ కూడా మాకు తెలియదు. ఎప్పుడు ఇచ్చినా కూడా ఇది జిరాక్స్ చేసి పెట్టమని చెప్తే తప్పనిసరిగా వెంటనే ఎన్ని కాపీలైనా కూడా చేసి ఇవ్వగలిగినటువంటి సత్తా ఆయనకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇన్ని సేవలు చేస్తూ ఎవరి దగ్గర ఒక చిన్న మాట పడకుండా ఇంకా అదనంగా పనిచేసి వారి తాపత్రయం కూడా చాలా చక్కగా చేయాలి, సేవలు అందించాలి అనే విధానంతోనే ఆయన ముందుకు సాగారు. దాన్ని మనం అహర్నిశలా వారి సేవాభావాన్ని, సేవా తత్పరతని మనం కొనియాడాలి. ఓకే, నౌ I would like to श्री सुबानी जी पीजीटी हिंदी, मैं सुबानी सर को आमंत्रित करता हूँ. वे भी बहुत इच्छुक है 2 शब्द कहने के लिए. उनको भी मैं आमंत्रित करता हूँ. वे आकर मंच से श्री सामशिवा के बारे में 2 शब्द कहने के लिए मैं आमंत्रित करता हूँ पीजीटी हिंदी श्री सामशिवा जी को. मंच पर विराज हमारे प्रधानाचार्य जी नागराज जी और सीनियर मोस्ट अध्यापक वेलापुर साहब और इस कार्यक्रम को संपन्न करने के लिए और अपने
नौकरी से विराम लेने के तैयार रहे सांब शिवराव जी को मैं पहले उनको प्रणाम कर रहा हूँ और इस कार्यक्रम में संपन्न करने के लिए जो उनके बंधु और हमारे अध्यापक अध्यापिकाएं और जो कर्मचारी जो होते हैं ये सभी यहाँ आए हुए हैं, उनको भी मैं प्रणाम कर रहा हूँ और इस कार्यक्रम देखने के लिए और जो हमारे विद्यालय के छात्र छात्राएं को भी मैं आशीर्वाद देते हुए उनको सुप्रभात बोल रहा हूँ। देखें, हमारे जीवन में नौकरी जो आती है और नौकरी में प्रवेश करते हुए हम बहुत खुश होते हैं और उस नौकरी में हम जिस प्रकार सेवा करना, किस प्रकार हम सेवा करनी है हमें और उस सेवा करते हम जिस प्रकार हमको हमें नाम कमाना है, ऐसा तो सोचते रहे। ऐसा सोचकर जो विराम तक अर्थात हम जो रिटायर होने वाले समय तक होते हैं, इस प्रकार भी जो कष्ट का आ जाए और अच्छा नाम कमाकर जो रिटायर होते हैं उनका जीवन बहुत बहुत सफल होता है। और यह तो इसमें एक उदाहरण हमारे सांब शिवराव जी है। वे मैं विद्यालय में 216 में आया था। उस समय में मुझे यहाँ पहल हमारे हिंदी के डिपार्टमेंट के पद्मनाभ रेड्डी जी पहले परिचय हुए थे। वे पहले मुझे लेकर जो उस समय के प्रधानाचार्य भास्कर कुमार को परिचय उन्होंने दिलाया और बाद में उसी दिन मुमताज मैडम भी इस विद्यालय में हाजिर हुई। वहाँ से 2 वर्ष तक मैंने काम किया था। उस समय का परिचय तो सांब शिवराव मुझे परिचय थे। मैं कभी भी जो एग्जाम के समय में उस ऑफिस में जाता हूँ और जो पेपर कंप्लीट होने के लिए पूछने से वे तुरंत ले लीजिए, ऐसा तो परिचय हुए और जो कार्यक्रम जो करते रहे वे अच्छी तरह संपर्क रहते हैं। मैं उनका कार्य निर्वाह को जितना भी प्रशंसा करूंगा तो उतना ही बचा रहेगा। ऐसा कार्य निर्वाह में अपना कर्तव्य को संभालते हुए आगे कदम डालना बहुत ऊंचा दर्जा। एक नौकरी का एक विद्यालय में जिस दिन एक अपने जीवन का नौकरी करना बहुत ऊंची बात। वे 14/11/1990 में इस विद्यालय में अपनी नौकरी में ज्वाइन हुए। आज तक 33 ईयर्स अपने नौकरी का इन्होंने संभाला। इसी विद्यालय में रिटायर होना भी यह भी बड़ी बात है। मई गति में जो रिटायर होने वाले थे, लेकिन कुछ दिन जो छुट्टियां होने के कारण आज इस कार्यक्रम को संपन्न किया जा रहा है। मैं सांब शिवराव जी को अपने जीवन अर्थात भावी जीवन उनका जब रिटायर होने के बाद उनका जीवन उन्होंने भी तैयार कर लिया। जो रिटायर होने के बाद मुझे क्या करना है, मैं कैसा अपना जीवन बिताना है, क्योंकि ऐसा तो उन्होंने प्लान किया, वो भी बताया। రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి, ఏ కార్యక్రమం నిర్వహించాలి అనేటటువంటి విషయం మీద ఆయన ఒక ప్లాన్ తయారు చేస్తున్నాడు. అది భగవంతుని ఇచ్చినటువంటి వరం. ఇక నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఇక ఒక నిమిషం మాట్లాడి ముగిస్తాను. ఆయన గురించి కొంచెం తెలుసు. ఆయన జీవితం చాలా కష్టాలతో జరిగింది. వారికి ఏకైక ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు కూడా బాగా చదువుకొని
మంచి ఉన్నత స్థానంలోకి రావాలని ఆశిస్తూ ఆయన జీవితం కూడా భవిష్యత్తు జీవితం కూడా బాగా ఉండాలని ఆశిస్తూ ఆ భగవంతుని కోరుకుంటూ ఈ ఇవ్వబడినటువంటి అవకాశాన్ని నేను కొన్ని 2 మాటలతో ముగించి ఈ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. धन्यवाद श्री कुमार जी। आप कैंपस सेवा में जो मधुर संबंध है उसके बारे में बच्चों के सामने रखा है, उसके लिए बहुत बहुत धन्यवाद। हाँ प्यारे बच्चे, बी कंफर्ट చక్కగా కూర్చోండి. ఇంకా పెద్ద కార్యక్రమాలు ఏం లేవు, మీరు కూర్చుంటే ఒక్కొక్కటి జరుగుతూ పోతుంది. అదేవిధంగా పెద్ద మనకు ఎక్కువ మంది వక్తలు కూడా లేరు, అదేవిధంగా చాలామంది పిల్లలు కూడా సెలవు కలిపారు. ఓకే, ఏదేమైనా కార్యక్రమం చక్కగా జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో మా ఉపాధ్యాయులకి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా మా పీజీటీ ఫిజిక్స్ శ్రీ శివం ఫౌండేషన్ ద్వారా ఆయన ముందుకొచ్చి వీరికందరూ కూడా స్నాక్స్ అందించారు. వారికి చాలా ధన్యవాదాలు. శివం ఫౌండేషన్ వేదాలు వెరీ నైస్ ప్రోగ్రామ్ ద హిస్టరీ ఆఫ్ జేఎన్టీ లేపాక్షి. మీరు ముందుకొచ్చి ఈ మధ్యలో అందరికీ కూడా ఇటువంటి చిన్న ఒక తిను పదార్థం తీయటి పదార్థం ఇచ్చినందుకు గాను మీకు అందరికీ కూడా మీకు ధన్యవాదాలు. అయితే మీకు చెప్పారు కదా, మధ్యాహ్నం మీరు భోజనంలో మీకు సాంబశివన్న గారి వైపు నుంచి ఒక చక్కటి చల్లని మీరు ఆశిస్తున్నటువంటి మీరు మామూలుగా ఊహించినటువంటి ఒక చక్కటి ఐస్ క్రీమ్ ఉంటుంది. మీరు మధ్యాహ్నం భోజనాలయంలో తీసుకోవచ్చు. అయితే ఇక్కడికి తెస్తే దాని చల్లదనం పోతుందనేసి ఇక్కడ తెప్పించలేదు. అంటే మీరు భోజనంతో కూడా స్వీకరించవచ్చు. అమ్మాయిలుగా వేరుగా బాలులకు వేరుగా వారి భోజనాలయంలో అది సర్వ్ చేయబడుతుంది. నో ప్రాబ్లం. ఇకపోతే చాలా చక్కటి విషయాలన్నీ కూడా మా ఉపాధ్యాయులు వారితో ఉన్నటువంటి సంబంధాన్ని వారు సమయ అనుకూలంగా పంచుకుంటూ వస్తున్నారు. వారి మాటల్ని కూడా క్రోడీకరించి ఒకే ఒక 2 మాటల్లో సాంబశివ గారిని గురించి చెప్పాలంటే, చక్కటి 2 మాటల్లో చెప్పాలంటే మనకి సుమతి సత్యంలో పద్యం ఉంది. సాంబశివన్న గారు ఎలా పనిచేసేవారంటే, ఎప్పటికీ ఇది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి, ఎప్పటికీ ఇది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అన్నిన వలలను నొప్పింపక తానొక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎవరా హూ ఈజ్ సక్సెస్? ఈ ప్రపంచంలో ఎవరా సక్సెస్ అంటే, దిస్ పర్సన్ ఈజ్ సక్సెస్. హూ ఈజ్ దట్ పర్సన్? ఎప్పటికీ ప్రస్తుతం అప్పటికా మాట్లాడాలి, సందర్భానుసారంగా మాట్లాడేవాడు. ఆ మాట్లాడేటప్పుడు ఎందుకంటే మాట చుట్టాలంట, ఏదైనా మనం వెనక్కి తీసుకోవచ్చు, కానీ ఒకసారి మనం మాట నోరు జారిందనుకో, వీ కాంట్ రిపీట్ ఇట్. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. అలా ఎప్పటికీ ప్రస్తుతం అప్పటిగా మాట్లాడి ఆ మాటలు మాట్లాడుతూ ఈ మాట్లాడే సందర్భంలో ఎవరి గౌరవానికి భంగం కలగకుండా, అమర్యాదగా కాకుండా గౌరవంగా సవినయంగా మాట్లాడుతూ, ఇలా మాట్లాడితే ఏమవుతుందో అని ఆలోచించి తాను బాధపడకుండా మాట్లాడేవాళ్ళు. అదేవిధంగా పనులు సకాలంలో చేస్తూ ముందుకు వెళ్ళేవారు సక్సెస్ అని ఎప్పుడో చెప్పారు మన పెద్దలు. కాబట్టి అటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు, అటువంటి నడవడి కలిగిన వారు శ్రీ సాంబశివ గారు, దీంట్లో సందేహం లేదు. ఇప్పుడు ఇంకొక భక్తుని ఆహ్వానిస్తున్నాను. మై శ్రీ పద్మనాభరెడ్డి జీకు आमंत्रित करता हूँ। ये भी मंच पर आकर अपना विचार श्री साम्बशिव के बारे में व्यक्त करने के लिए बहुत उत्सुकता से श्री पद्मनाभरेड्डी जी को सभा मंच पर मैं आमंत्रित करता हूँ। श्री पद्मनाभरेड्डी जी। यहाँ उपस्थित सभी को मेरे सादर प्रणाम। हमारे नवोदय विद्यालय के
नंदन के कोमल बच्चे नन्हे मुन्ने चंदने फूल जैसे कोमल बच्चों को आशीर्वाद। आज का विषय सभी को ज्ञात है। अब मैं बहुत संक्षिप्त में समाप्त करूंगा। నేను మన సాంబశివ గారి పదవీ విరమణ మహోత్సవాన్ని రంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకుంటున్నాము. అన్నగారు 32 సంవత్సరాల 6 నెలల 17 రోజుల పాటు మన నవోదయ విద్యాలయ ప్రపంచానికి తన జీవితాన్ని అంకితం చేశారు. అంకితం చేసినటువంటి మహనీయుడు మన శ్రీ ల్యాబ్ అటెండెంట్ పదవీ విరమణ మహోత్సవాన్ని చాలా అద్భుతంగా రంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకుంటున్నాము. మన సాంబశివ అన్నగారు 32 సంవత్సరాల 6 నెలల 17 రోజుల పాటు తన జీవితాన్ని నవోదయ అనే ప్రపంచానికి అంకితం చేశారు. సాంబశివ సాంబశివ జగమంతా నువ్వేలే సాంబశివ 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 జగమంతా నువ్వేలే సాంబశివ సాంబశివ నవోదయ అంతా నీదేలే సాంబశివ సాంబశివ నవోదయ అంతా నీదేలే. ఇక్కడ మొదట శివుడు, రెండవ వారు మన అన్నగారు సాంబశివ అన్నగారు. మన సాంబశివ అన్నగారు 1/6/1963 సంవత్సరం బ్రాహ్మణ యాలేరు గ్రామము ఆత్మగూరు మండలం అనంతపురంలో శ్రీమతి నరసమ్మ గారు శ్రీ బాల ఓబన్న గారులు అనే పుణ్య దంపతులకు జన్మించారు. అమ్మగారు శ్రీమతి నరసమ్మ గారు గృహిణి గారు, నాన్నగారు శ్రీ బాల ఓబన్న గారు BRA వ్యక్తి తలారీగా పనిచేశారు. సాంబన్న గారికి నలుగురు అన్నదమ్ములు, ఒక అక్కగారు శ్రీమతి ఓగులమ్మ గారు, ఈయన భర్త శ్రీ నరసింహ గారు వృత్తిపరంగా వ్యవసాయం చేసేవారు. చెల్లెలు శ్రీమతి నాగమ్మ గారు, ఈయన భర్త శ్రీరాములు గారు కూడా వ్యవసాయ వృత్తి కొనసాగిస్తున్నారు. శ్రీ సాంబశివ తమ్ముడు శ్రీ నరసింహులు గారు వ్యవసాయ వృత్తి చేస్తున్నారు. ఈయన సతీమణి గారు శ్రీమతి లక్ష్మీ నరసింహ గారు మంచి దృఢిగా కొనసాగుతున్నారు. కుమారుడు శ్రీ సాంబశివ గారికి రత్నం లాంటి వజ్రం లాంటి కుమారుడు శ్రీ ఎం ఓంకార్ గారు. ఈయన BBA డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. SV డిగ్రీ కాలేజ్ అనంతపురంలో విద్యను అభ్యసించుతున్నారు. ఓంకార్ చాలా మంచి అబ్బాయి, మన నవోదయ విద్యార్థి, మంచితనానికి మారుపేరు, వినయ విధేయతలు కలిగిన సుపుత్రుడు. ఉద్యోగం, అన్నగారి ఉద్యోగం శ్రీ సాంబశివ గారి ఇంటి దేవుడు ఓబులేసు స్వామి, ఇంటి ఇలవేలుపు కదిరి లక్ష్మీనరసింహస్వామి. మన సాంబశివ అన్నగారు మన నవోదయ విద్యాలయం లెంపాక్షియంలో 14/11/1990లో ల్యాబ్ అటెండర్గా పదవిలో చేరారు. 1/6/2023 తేదీకి పదవి విరమణ అవుతున్నారు. కానీ ఈ రోజే అంటే కొంత కాలం ముందుగా అవుతున్నారు. అంటే ఈ యొక్క పదవీ విరమణ మహోత్సవాన్ని మనం ముందే జరుపుకుంటున్నాం. అంటే అన్నగారు 32 సంవత్సరాల 6 నెలల 17 రోజుల పాటు తన పదవీ బాధ్యతలను నిజాయితీగా, విశ్వాసంగా, నిరవధికంగా నిత్యం నవోదయ విద్యార్థులకు, విద్యాలయానికి తన ఎనలేని సేవలు అందించారు. ఎంతో మంది అధికారుల వందనలను, గౌరవ ప్రతిష్టలను అందుకున్నారు. ల్యాబ్ అటెండర్గా పనిచేయడంలో సాంబశివ గారికి సాంబశివయ్యే సాటి. అంటే ల్యాబ్ అటెండర్ పనిలో అన్నగారు యువరాజు లాంటి వారు. విద్యాలయంలో అతి పెద్ద డిపార్ట్మెంట్ ఉంది, అదే ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్. ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్లో సాంబశివ గారు మహారాజు లాంటి వారు. ఒక్కొక్క రోజుకు 400కు పైగా ప్రశ్నపత్రాలు జీరాక్ష చేసేవారు. అన్నగారు నమ్మకానికి, విశ్వాసానికి మారుపేరు. ఆయనయే సాటి. అన్నగారు సొంత ఇల్లు కట్టుకున్నారు. అప్పుడు అన్నగారి తమ్ముడు
అప్పుడు అన్నగారి తమన బిడ్డలైన శ్రీ రాజు గారు, శ్రీ రాము గారు ఎనలేని కృషి చేసి ఇల్లు నిర్మించి అన్నగారికి ఇచ్చారు. అన్నగారికి సేవ చేసిన వారిలో శ్రీ రాజు గారు, శ్రీ రాము గారు అగ్రగణ్యులు. ఇక చెప్తూ పోతే అన్నగారి గురించి చాలా చెప్పచ్చు. నేను 2012 జూలై 23 విద్యలో చేరాను. చేరేటప్పుడు నాతో మాట్లాడడం కానీ చాలా వినయంగా, చాలా చక్కగా మాట్లాడడం, యథార్థవాది, ఆదర్శవాది, ఉన్నట్టుగా మాట్లాడే దాంట్లో చాలా చక్కగా మాట్లాడేవారు. వీరు కూడా దాపరికం లేకుండా డైరెక్ట్గా మాట్లాడేవారు. చాలా మంచివారు. తర్వాత మంచితనానికి మనం ఇంకా చెప్పలేము. అంటే దయ కలిగినటువంటి, కరుణ కలిగినటువంటి, మంచితనం కలిగినటువంటి మహారాజు లాంటి వారిని చెప్పుకోవచ్చు. కానీ ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, అన్నగారు ఈరోజు బాధ్యతలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్తే బాధగా ఉంది, ఒక రకంగా చెప్తే సంతోషంగా కూడా ఉంది. అయితే అన్నగారు తన శేష జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతోనూ, సకల ఐశ్వర్యాలతోనూ, సిరి సంపదలతోనూ, అష్ట ఐశ్వర్యాలతోనూ తులతూగుతూ ఆనందంగా, సంతోషంగా, సుఖంగా, హాయిగా శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. శ్రీ సాంబశివ గారితో ఉన్నటువంటి సంబంధాన్ని, వారి అనుబంధాన్ని నెంబర్ చేసుకున్నందుకు గాను మీకు ధన్యవాదాలు. అయితే ప్రియమైన విద్యార్థులారా, ఇట్ ఈస్ బెటర్ టు కమ్ ఫార్వర్డ్. ఎనీ బాయ్ ఆర్ గర్ల్, అట్లీస్ట్ వన్, ఎనీ ఫ్రమ్ 12th క్లాస్ ఆర్ 11th క్లాస్, ఎవరైనా ఒక్కరు మాట్లాడడానికి చేసి ఎవరైనా స్టాప్ జైలు లేపాల్సిందిగా కోరుతున్నాను. ఫ్రమ్ 12th క్లాస్ ఈ అమ్మాయి మాట్లాడడానికి వచ్చింది. ఎందుకంటే 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6 సంవత్సరాలు అడుగుపెట్టింది 12th క్లాస్. లిటిల్ బిట్ షీ నో అబౌట్ సాంబశివ. సో దట్స్ వై షీ కేమ్ హియర్. అయిపోతున్నారంటే చాలా బాగా ఉంది. చాలా ఏళ్ళ నుంచి అన్నతో మంచి బాండింగ్ ఉంది మా బ్యాచ్కి. అన్న వెళ్ళిపోతున్నారంటే ఏదో లోన్లీనెస్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్లో నేను, సంగీత, మా క్లాస్ వాళ్ళందరూ చాలా వర్క్స్ ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. దాంట్లో అన్న చాలా హెల్ప్ చేసేవారు. రోజు నేను, సంగీత క్లాసెస్ అవన్నీ తీసి కట్ చేస్తున్నప్పుడు